నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆయుర్వేదంలో పంచకర్మ అనే ట్రీట్మెంట్ గురించి చాలామంది వినే ఉంటారు. అయితే ఈ పంచకర్మ అంటే ఏంటి? పంచకర్మలో ఎలాంటి వైద్యం చేస్తూ ఉంటారు? దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ నవీన్ గారు, ఎండి సరైన ప్రజెంట్ ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, మాట్లాడతారు. నమస్తే నవీన్ గారు. నమస్తే అండి. నవీన్ గారు, పంచకర్మలో మాకు ఒక్కొక్కటి చూపిస్తూ వస్తున్నారు. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? ఈరోజు వన్ ఆఫ్ ది పంచకర్మ వచ్చేసి కటివస్తి ట్రీట్మెంట్ అండి. ఈ కటివస్తి అంటే మనం చెప్పుకున్నాం కదా, పంచకర్మ ట్రీట్మెంట్లు 5 ఉంటాయి. వమన, విరేచన, వస్తి, థర్డ్ టైం వస్తి. అది ఎనిమా ట్రీట్మెంట్. దాంట్లో డిఫరెంట్ టైప్. ఒకటి వచ్చేసి అది ఎనిమా వచ్చేసి ఇంటర్నల్గా ఇచ్చేది, ఇది ఎక్స్టర్నల్ థెరపీ. దీంట్లో డిఫరెంట్ అంటే కటివస్తి అంటే ఏంటంటే కటి అంటే లోవర్ బ్యాక్, అలాగే గ్రీవవస్తి అంటే నెక్ దగ్గర చేసేది అనమాట. నెక్ గ్రీవవస్తి. జానువస్తి అంటే మోకాల దగ్గర చేసేది. ఓకే, ఉరోవస్తి అంటే చెస్ట్ దగ్గర చేసేది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తుల్లో ఇప్పుడు మనం తెలుసుకునేది కటి వస్తాయి. కటి అంటే ఏంటంటే లోవర్ బ్యాక్. మనకి మేజర్గా వచ్చేసి లోవర్ బ్యాక్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, మామూలుగా మనకి స్పైనల్ కార్డ్ ఉంటాయి, దాంట్లో స్పైనల్ వర్టిబ్రాస్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా లోవర్ బ్యాక్లో వచ్చేసి L1, L2, L3, L4, L5 అని 5 వర్టిబ్రాస్ ఉంటాయి అనమాట. వీటిని వర్టిబ్రల్ డిస్క్లు అంటారు. మీరు వినంటారు డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి, డిస్క్ బల్జెస్ అని చెప్పేసి. ఓకే, ఈ ఎక్కువగా కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకి, కంటిన్యూస్గా మేజర్గా సాఫ్ట్వేర్ ఈ సెట్టింగ్ పొజిషన్లో ఉండే వాళ్ళకి లంబార్లో, ఈ కటి ప్రదేశంలో లంబార్ డిస్క్ బల్జెస్ కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటుంది. ఇక్కడ ఉండే ఈ డిస్క్ కంప్రెషన్స్ బల్జెస్ వల్ల ఏమవుతుందంటే నర్వ్ మీద కంప్రెషన్ పడి సయాటికా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, అలాగే లంబార్ స్పాండిలోసిస్ లాంటివి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి కటివస్తి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అసలు కటివస్తి అంటే ఏంటి, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మేజర్గా మనం చూసుకున్నట్టుగానే ప్రతి పంచకర్మలో పూర్వకర్మ, ప్రధాన కర్మ, పాశ్చాత్ కర్మ అని 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. సో పూర్వకర్మంలో ఏంటంటే ముందు పేషెంట్ని కౌన్సిలింగ్ చేసుకోవాలి. అసలు ఏంటి ప్రొసీజర్ పేషెంట్కి అంతా క్లియర్గా చెప్పుకోవాలన్నమాట. సో మేజర్గా మనం కటివస్తి చేయడానికన్నా ముందు పేషెంట్కి డీటాక్స్ చేయిస్తే మంచిదన్నమాట. దాంట్లో మేజర్గా విరేచన కర్మ డీటాక్స్ చేసుకొని పర్గేషన్, మెడికేటెడ్ ఇండ్యూస్డ్ లూజ్ మోషన్స్, పర్గేషన్స్ చేసుకోవడం. అలాగే అదొక 10 to 15 days ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అది కంప్లీట్ డీటాక్స్ చేసుకోవాలని వాళ్ళకి సద్య విరేచనం అని పెడతారు అనమాట. 1 day డీటాక్స్ లాగా చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత లోవర్ బ్యాక్లో ఏదైనా రిమైనింగ్ టాక్సిన్స్ కానీ ఆమం అంటారు అనమాట ఆయుర్వేదిక్లో. ఆ ఆమాన్ని తీసుకోవడానికి డ్రై థెరపీస్ చేస్తాం అనమాట. దాంట్లో ముఖ్యంగా కొన్ని పేస్ట్లు అప్లై చేస్తాం అనమాట. దాంట్లో ఇంతకుముందు రాస్నా చూర్ణం అని చెప్పేసి తలకు అప్లై చేస్తాం కదా, అలాంటి రాస్నా చూర్ణం కానివ్వండి, లేదంటే కొట్టం చుక్కాది చూర్ణం అని ఉంటుంది అనమాట. ఆ పౌడర్స్ని కొంచెం టామరిన్ జ్యూస్ కానీ, లేదంటే ధాన్యంల దారా అని ఉంటుంది, ఆ లిక్విడ్తో కలిపేసి ఈ ఏరియా అంతా కూడా అప్లై చేస్తాం అనమాట. సో ఈ లోకల్గా ఉన్న టాక్సిన్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. అట్లాగే ఇక్కడ డ్రై అవుతుంది అనమాట. దాని వెంటనే మనము మెయిన్ ట్రీట్మెంట్లో ఆయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి అబ్జార్ప్షన్ రేట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా చూర్ణపిండ స్వేదం అని ఉంటుంది అనమాట. అంటే మీరు కాపడం అని ఇంతకుముందు విని ఉంటారు. సో ఒక క్లాత్ ఉంటుంది అనమాట, కోరా క్లాత్ అని. దాంట్లో ఏం చేస్తామంటే కొన్ని పౌడర్స్, మనం ఇంతమంది చెప్పినట్టుగానే రాస్నా పౌడర్ కానీ, కొట్టం చుక్కాది పౌడర్ కానీ వేసేసి ఒక మూటలాగా కట్టేసి దానికి హీట్ అప్లై చేస్తాం అనమాట. ఒక పెనం మీద హీట్ అప్లై చేస్తాం. దానివల్ల కాపడం లాగా పెడితే ఏమవుతుందంటే ఈ ఏరియా అంతా కూడా అప్పుడు డ్రై అవుతుంది. అందరికీ కంపల్షన్ అని కాదు, పేషెంట్ కండిషన్ బట్టి ఇవి కూడా చేసుకుంటే పూర్వకర్మలో ఇవి చేసుకొని మెయిన్ కర్మ వచ్చేసి ఇప్పుడు మనం చేసుకోబోయే కటివస్తి అనమాట. సో ఇది ఎలా చేస్తామంటే మేజర్గా మనం ఇప్పుడు L1 నుంచి L5 అండ్ సాక్రం ఈ ఏరియాస్ని
కూడా కనిపించే అంత ఈజీ కాదు, చూసే అంత ఈజీ కాదు. పంచకర్మలన్నీ అట్లాగే ఉంటాయండి. చూడగానే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే కొందరు పేషెంట్స్కి చేస్తామన్నమాట, ఏముంది బ్యాక్లో ఆయిల్ పోసేయడమే కదా అని చెప్పేసి ఇంట్లో ట్రై చేసేసుకొని బ్యాక్ అంతా కాల్చుకొని వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అంటే తెలియదు, అంటే చూస్తే ఏంటంటే సింపుల్గా అనిపిస్తే కానీ దాంట్లో చిన్న చిన్న కూడా ప్రాసెస్ ఉంటుంది మైన్యూట్. సో ఇన్ని 10 yearsగా ఇంత కష్టపడి ఆయుర్వేదిక్ చదవాలంటే దాంట్లో ఉంటుంది కదా, దేని ప్రొఫెషనల్కి దానికి సంబంధించిన ప్రొఫెషన్ ఉంటుంది. సో చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే సింపుల్గా అనిపిస్తే కానీ అంత కనిపించినంత సింపుల్ కాదు. ప్రతి ఒక్కటి మైన్యూట్గా మనము కరెక్ట్గా నేర్చుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది తెలుసుకోవాలి. ఎక్కువైతే ప్రాక్టికల్గా చేసేవన్నమాట. మనకి ఎంత మంచి ప్రాక్టీస్ ఉండి కరెక్ట్గా పేషెంట్కి ఏ కండిషన్లో ఉంది, అసలు ఆ పేషెంట్కి ఇందులో కూడా యూజ్ చేసేటటువంటి ఆయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో జనరల్గా యూజ్ చేసే క్షీరబల ఆయిల్ అని చెప్పేసి, సహచరాది ఆయిల్, ధన్వంతరి ఆయిల్, మహామాష తైలము, సో ఇలా డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. సో కండిషన్ని బట్టి ఆయిల్ని, కండిషన్ని బట్టి థెరపీని, కండిషన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో రోగ పరీక్ష, రోగి పరీక్ష. రోగం అంటే డిసీజ్ని మనం డయాగ్నోస్ ప్రాపర్గా చేసుకోవాలి. రోగి ఎలా ఉన్నాడు, సో పేషెంట్కి ఏమైనా టాక్సిన్స్ బాడీలో ఎక్కువ ఉన్నాయా, డీటాక్స్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే పేషెంట్ యొక్క అపటైట్ ఏ విధంగా ఉంది, తన మోషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా సఫర్ అవుతున్నాడా, లోపల అంతా ఫ్రీగానే యూరిన్ పాసేజ్ ఎలాగా ఉంది, అలాగే స్లీప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకొని అసెస్ చేసుకొని లోపల ఆమం టాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా లేవో చూసుకొని దాని ప్రకారం తీసుకోవాలి. ఎక్కడ ఒక దగ్గర స్కిప్ అయినా కూడా ట్రీట్మెంట్ అనేది సక్సెస్ కాదనమాట. సో ఇప్పుడు మనకి ప్రధాన కర్మలో ముఖ్యంగా మనకి ఏదైనా మెడిసిన్ హోల్డింగ్ చేసేటటువంటిది రెడీ అయింది. తర్వాత ఆయిల్ ఏం చేస్తామంటే లూక్ వామ్గా తీసుకుంటాం అనమాట. ఓకే, సో లూక్ వామ్గా తీసుకొని ఇదంతా కూడా ఆయిల్తో ఫిల్ చేస్తాం. సో ఈ ఆయిల్స్ ఏంటండి మీరు ఇప్పుడు యూజ్ చేసేటటువంటి తనకు వచ్చేసి సాటికా ప్రాబ్లం ఉందండి. మేము ఇక్కడ యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి సాచరాది తైలం ఆయిల్ పీస్. సో ఈ ఆయిల్ అనేటువంటిది లూక్ వామ్గా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. సపోజ్ లూక్ వామ్ కొద్దిసేపు తర్వాత ఏమవుతుందంటే వామ్నెస్ అనేటువంటిది తగ్గుతుంది. తర్వాత ఏం చేయాలంటే మనం కొంచెం ఆయిల్ అనేటువంటిది తీసుకొని మళ్ళీ హీట్ చేసి మళ్ళీ పోయాలి. సో అలా రిపీటెడ్గా ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్, హాఫ్ అన్ అవర్ టు 40 minutes మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నడుము మీద ఆయిల్ పోయడం వల్ల అసలు ఏ విధంగా మనకి బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ అందరికీ. మోడ్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో ఏంటంటే ఇక్కడ మేజర్గా వచ్చేసి ఈ ఆయిల్స్ అన్నీ కూడా మెడికేటెడ్, మనకి యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో మెడికేటెడ్, దాంట్లో మెడిసిన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి తయారు చేసినటువంటి ఆయిల్. సో ఆ మెడిసిన్ ఏమైతే ఉంటుందంటే మన స్కిన్ పోర్స్, మనం మామూలుగా వాటర్ వేస్తే వాటర్ వల్ల అబ్జార్ప్షన్ రేట్ ఉండదు, కానీ అదే ఆయిల్ మనం అప్లై చేసుకున్నామంటే దాని అబ్జార్ప్షన్ రేట్ అనేటువంటి లోపల ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ స్కిన్లో ఈ హాట్నెస్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని యొక్క స్కిన్లోనికి ఆయిల్ అబ్జార్ప్షన్, దాంట్లో మెడిసిన్స్ యొక్క అబ్జార్ప్షన్ అనేటువంటిది కింది వరకు వెళ్ళేసి టిష్యూస్ వరకు కూడా ఎలివేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మజిల్స్ని అంతటి కూడా స్టిఫ్నెస్ తగ్గిస్తుంది, పెయిన్ తగ్గిస్తుంది, అక్కడ నర్వ్స్ మీద పనిచేస్తుంది. అలా ఆ విధంగా ఈ కటివస్తి అనేటువంటిది దాంట్లో ఉండేటటువంటి ఆయిల్లో ఉండేటటువంటి ఏదైతే మెడిసిన్ ఉంటుందో లోపల వరకు వెళ్ళేసి మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో లోవర్ బ్యాక్లో వాటన్నిటిని కంప్రెషన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో అంటే ఒక్క రోజులో జరిగే ప్రాసెస్ కాదు. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 21 days ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ 10 to 21 daysలో పూర్వకర్మల్లో మనం డీటాక్స్ చేసుకొని చూర్ణపిండ స్వేదాలు కానివ్వండి, లేదంటే పేస్ట్ అప్లికేషన్స్ లాంటివి చేసుకొని డ్రైనెస్ చేసి టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మేజర్ ట్రీట్మెంట్ ఇది చేసుకొని దీని తర్వాత కూడా కొన్ని మాత్రావస్తి, పత్రపొట్టుల పిండ స్వేదం అని చెప్పేసి ఆకులతో ఒక మూటలాగా పొట్టలు దాన్ని కూడా కాపడం లాగా పెడతాం అనమాట. ఇవన్నీ చేస్తేనే ఆ నర్వ్ కంప్రెషన్స్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఆ లోవర్ బ్యాక్లో ఉండేటటువంటి ఇవన్నీ కూడా తగ్గుతాయి. స్టిఫ్నెస్ కానీ పెయిన్ కానీ తగ్గుతుంది. సో ఇది చేంజ్ చేస్తున్నా. కాటన్తో ఆయిల్ తీసుకొని చేంజ్ చేస్తాం, మళ్ళీ హీట్
45 minutes. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్. ఎందుకంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత లోకల్ అభ్యంగా లైట్గా మసాజ్ అది చేసుకొని తర్వాత అవసరమైతే పత్రపొట్టెల పిండ స్వేదం అని చెప్పాను కదా, లీవ్స్తో చేసినటువంటి పొట్టెలు ఉంటుంది, అలా లైట్గా కాపడం లాగా పెట్టేసి అండ్ కొందరికి అవసరం అవుతే ఏమవుతుందంటే ఉద్వర్తనం అంటారు అనమాట. ఒక పౌడర్ మాత్రావస్థ లాంటి ట్రీట్మెంట్ కూడా చేస్తారనమాట. ఓకేనా, మాత్రావస్థ అంటే ఏంటంటే మెడికేటెడ్ ఆయిల్ ఎనిమా త్రో యానల్ రీజియన్ నుంచి ఎనిమా లాగా ఇస్తారు అవసరం అనుకుంటే. ఇవన్నీ చేస్తే ఏంటంటే పూర్వకర్మల్లో మనం ఏవైతే అప్లికేషన్స్ చేస్తామో మేజర్ ప్రధాన కర్మలో ఇది చేసుకున్నప్పుడు పాశ్చాత్య కర్మలో అవి కూడా చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అది డైరెక్ట్ ఏంటంటే వస్తి అంటే ఏంటంటే మనకి మేజర్గా కోలన్ రీజియన్ని వస్తి అంటారు అనమాట. మనకి ఆయుర్వేదంలో వాతము పిత్తము కఫం అనేటువంటివి ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడైతే పెయిన్ ఉందో అక్కడ వాతము ఉన్నట్టు అనమాట. అలా ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే వాత ఈజ్ ప్లేస్ వచ్చేసి కోలన్ రీజన్. మనం ఎనిమా ఇవ్వడానికి కూడా మేజర్ రీజన్ వచ్చేసి ఆ వాతం ఏదైతే ఉంటుందో ఆ వాతాన్ని అంతా కూడా తీసేయడానికి అనమాట. సో వస్తి అర్ధ చికిత్స అంటారు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ చేయడం కూడా ఒక 50% ట్రీట్మెంట్స్ మసాజ్ ఇవన్నీ కూడా ఉంటే ఇంటర్నల్గా ఎనిమా ఇవ్వడం అనేటువంటిది అదొకటి హాఫ్ ట్రీట్మెంట్ అనమాట. అదేంటంటే మేజర్గా ఉన్నటువంటి వాతాన్ని కొలంలో ఉన్నటువంటి వాతాన్ని మొత్తాన్ని కూడా టార్గెట్ చేసి కంప్లీట్గా తగ్గిస్తుంది. నవీన్ గారు, ఇప్పుడు కాపడం కూడా అయిపోయింది. అది పొట్లి అండ్ కిడీ ట్రీట్మెంట్ అంటారు. పొట్టలి ట్రీట్మెంట్ అది పత్ర పొట్టలు అనమాట. అంటే డిఫరెంట్ పొట్టలీస్ ఉంటాయి. అంటే పౌడర్తో చేస్తున్నాం చూర్ణ పిండ స్వేదము పొట్టలి, లీవ్స్తో చేస్తే పత్ర పొట్టలి పిండ స్వేదం అంటారు. సో ఆ పత్రాలన్నీ లీవ్స్తో చేసేదాన్ని ఇప్పుడు చేసింది ఏంటంటే పత్ర పొట్టలి పిండ స్వేదం. ఆ పొట్టలి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. పూర్వకర్మ, ప్రధాన కర్మ అండ్ పాశ్చాత్య కర్మ అన్ని కర్మస్ అయిపోయింది. ఈ విధంగా లోకల్గా ఉన్నటువంటి వాతాన్ని మొత్తాన్ని పెయిన్ని స్టిఫ్నెస్ని ఇవన్నీ కూడా రిలాక్సేషన్ చేసి ఈ రకంగా పెయిన్ అనేటువంటిది తగ్గుతుంది అనమాట. సో ఇది ఎక్కువగా మనకు సయాటికా, బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ లో మనకి ఏవైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి. డిస్క్ ప్రాబ్లమ్స్ మెయిన్, రైట్. నవీన్ గారు చాలా చక్కగా వివరించారండి మాకు కటివస్తి. సో కొద్దిగా కష్టంగా ఉంటాయి, మాకు కొద్దిగా అలవాటు అయ్యేంతవరకు, రైట్. ఈ కటివస్తి పంచకర్మలో కటివస్తి అనేది ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి అనేది మాకు చక్కగా వివరించారు నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.